హలో ఆల్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారో అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు మీ అందరి కోసం టొమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలామంది టొమాటో చట్నీ రకరకాలుగా చేస్తూ ఉంటారనమాట. అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ నేను అంతే, నాకు నచ్చిన విధంగా నా రీతిలో టేస్ట్ ఎలా ఉంటుందో మీ అందరికి ఒకసారి చేసి చూపించాలనుకుంటున్నాను. ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా స్టైల్లో టొమాటో చట్నీ ఎలా ఉంటుందో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. సో దీనికైతే నేను కాంబినేషన్గా ఇక్కడ మన ఆనియన్ దోశ అయితే చేసుకుంటున్నాను. సో ఆనియన్ దోశ అనేది నార్మల్ స్టైల్ కాదు, ఇది కర్ణాటక స్టైల్. అంటే మన సైడ్ ఏమంటే ఫస్ట్ దోశ వేసి తర్వాత ఆనియన్ ఇస్తారు. బట్ వాళ్ళ సైడ్ ఎలా చేస్తారనేది కూడా ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తా. సో ఇక్కడ ఆనియన్ చట్నీకి మనం టొమాటోస్ని ఒక 1/2 kg వరకు కట్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ అయితే ఇవి కట్ చేసుకున్న టొమాటోస్ని ఇంకా సైడ్కి పెట్టేసి ఇంకా కడాయి కొంచెం వేడి చేసుకోవాలి స్టవ్ మీద పెట్టి. అవి కొంచెం వేడెక్కిన తర్వాత చట్నీ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్ ఒక 5 స్పూన్స్ వరకు వేసి తర్వాత మనం చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేసేసి, అలానే ఒకవేళ టొమాటోస్ ఏమైనా మరీ పులుపుగా ఉండేటట్టయితే చింతపండు తక్కువ తీసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర ఏమైనా నాటి టొమాటో కాకపోయినా హైబ్రిడ్ టొమాటోస్ ఉంటే చింతపండు కొంచెం ఎక్కువ తీసుకోండి. సో అలానే కొంచెం చింతపండు, టొమాటోస్ అండ్ పసుపు అనమాట. సో పసుపు కావాలంటే మీకు ఎల్లోగా కావాలనుకుంటే టొమాటో చట్నీ పసుపు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎల్లో అవసరం లేదు, మనకి రెడ్ కలర్లో టొమాటో చట్నీ ఉండాలనుకుంటే పసుపు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. బట్ పసుపు అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి చిటికెడంతా, బికాజ్ అది మనకి మంచిది కాబట్టి. నెక్స్ట్ అలానే కొంచెం మనము అల్లము తురుముకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎలా మనం దీన్ని మిక్సీలో వేస్తాం కదా, సో తురుముకొని వేసుకుంటే ఏమైనా మనకి డస్ట్ అల్లంకి ఉన్నా సరే అది పోతుందని చెప్పి నేనైతే తురుమే వేస్తాను. కట్ చేసి అయితే వెయ్యను. నెక్స్ట్ అలానే ఎండుమిర్చి కావాలంటే పచ్చిమిర్చి కూడా చాలామంది యాడ్ చేస్తారు. బట్ నాకైతే ఎండుమిర్చితో వేస్తే మనకి టేస్ట్ ఇంకా రుచిగా వస్తుందని. నెక్స్ట్ అలానే రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ అలానే దీన్ని కొంచెం మూత పెట్టేసి ఒక 5 to 10 minutes పాటు ఇలా ఉడికించేసి, సో ఇలా వేడిగా ఉంటుంది కదా, ఒక 5 to 10 minutes పాటు వదిలేసేయాలన్నమాట. స్టవ్ని ఆఫ్ చేసి వదిలేసేయాలి. సో స్టవ్ని ఆఫ్ చేసి వదిలేస్తే మనకి టొమాటోస్ అనేవి కొంచెం చల్లబడుతుంది. సో ఇప్పుడు అంతే రెడీ అయిపోయింది మనకి చట్నీ. ఇంకా మనం దీన్ని మిక్సీలో వేసేసుకొని కావాలంటే పోపు వేసుకోవచ్చు, లేకపోతే ఇలా నార్మల్ చట్నీ లాగైనా తింటే సరిపోతుంది. సో పోపు కావాలంటే వేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా మనకి ఆ టొమాటో చట్నీకి బెస్ట్ కాంబినేషన్ చెప్పచ్చు. ఇడ్లీ, దోశ ఏవైనా బాగుంటుంది. బట్ దోశకైతే అదిరిపోతుంది అనమాట టొమాటో చట్నీ అనేది. సో దోశకి ఫస్ట్లో నేను ఆల్రెడీ మన ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పిండిలో వేసేసుకున్నాను అనమాట. దోశ పిండిలో పచ్చిమిర్చిని కూడా 1 or 2 మీ ఇష్టం కావాలంటే ఎన్నైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ పిల్లలు కానీ ఎవరైనా తినేటట్టయితే మంచిగా మిక్సీ చేసి వేసుకోండి. లేదంటే ఇలా ముక్కలుగా కట్ చేసి పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అలానే అల్లం కొంచెం తురుముకొని వేసుకోవాలి. అలానే కొత్తిమీర, కరివేపాకు ఇలా నీట్గా సిజర్స్తో కట్ చేస్తే మనకి తినడానికి కూడా పంటి కింద బాగా వస్తుంది. ఆకులతో వేస్తే మాత్రం ఒకలాగా ఇబ్బందిగా అనిపిస్తుంది తినడానికి. నెక్స్ట్ అలానే క్యారెట్ని కూడా ఇక్కడ తురిమేస్తున్నాను. క్యారెట్ మీ ఆప్షన్ అనమాట. సో మనకి కర్ణాటక స్టైల్లో క్యారెట్ అనేది అయితే ఎప్పుడూ యాడ్ చేయరు. బట్ మనకి ఇక్కడ ఇష్టం కాబట్టి నా వరకైతే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మన సైడ్ ఆనియన్ దోశ అంటే ఫస్ట్ దోశ పిండి వేసి దానిపైన ఉల్లిపాయలు వేస్తారు. బట్ నేను ఇదే ఆనియన్ దోశ కర్ణాటకలో వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు నాకు జస్ట్ ఊతప్ప తిన్న ఫీలింగ్ వచ్చింది. అస్సలు నచ్చదనమాట. బట్ అక్కడ ఎక్కువ డేస్ ఉన్నాను కదా, సో అక్కడ ఆనియన్ దోశ తిని నాకు అలానే చేసుకోవాలని అలవాటు అయిపోయింది ఇప్పటికీ కూడా. సో అందుకని మీకు కూడా ఈ టేస్ట్ ఒకసారి నచ్చుతుందేమో అని చూపిస్తున్నాను. సో మన సైడ్ దీన్ని ఊతప్ప సంథింగ్ ఇంకా డిఫరెంట్ అంటారు. అక్కడ సైడ్ ఇదే ఆనియన్ దోశ అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే మనం ఒకటే తింటే హెవీగా అనిపిస్తుంది.
ఆనియన్ దోస బికాజ్ అన్నీ క్యారెట్స్ అవన్నీ కూడా మిక్స్ చేసి ఇస్తాం కదా, అందుకని. సో ఈ రోజుకైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో రేపటికి ఇంకా మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. బాయ్.